నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాశుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్ ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత. సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం అసలు ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. వృశ్చిక రాశి వాళ్ళకి రాశి యొక్క లార్డ్ వచ్చి కుజ భగవానుడు. మీకు డిసెంబర్ నెల ఎంత ఉత్తేజంగా ఉండబోతోందో, ఉల్లాసంగా ఉండబోతోందో, ఎటువంటి మార్పులు చేర్పులు మీ కుజ భగవానుడు మీ లైఫ్లోకి తీసుకొచ్చేస్తున్నారో తెలిసేసుకుందాము. మరి కుజ భగవానుడు ద్వితీయ స్థానంలోకి డిసెంబర్ 7వ తారీఖు ధనస్సులోకి మూవ్ అవుతారు. ఇప్పటిదాకా వృశ్చికంలో ఉన్న కుజుడు మిమ్మల్ని చాలా ఫాస్ట్గా, యాక్షన్ ఓరియంటెడ్గా, మూవ్మెంట్తో మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచేసి ఉంటారు. ఎందుకంటే బోల్డ్ మంది ప్లానెట్స్ అక్కడే కూర్చున్నారు కదా, అంతేనా? సో ఎంతమందికి మీకు అక్టోబర్ మిడ్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ టోటల్గా వృశ్చికం వాళ్ళకి మీకు ఉత్తేజంగా చాలా ఫాస్ట్గా లైఫ్ అయిపోయిందని అనిపించింది కమెంట్స్లో రాయండి. ఐల్ బీ హ్యాపీ ఫర్ మీ. డిసెంబర్లో ఆయన 7వ తారీఖు ధనస్సుకి మూవ్ అవుతారు. మీ హెల్త్, మీ రాశి యొక్క లార్డ్, మీ సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఏ రకంగా ఉంచుతారో తెలుసుకుందాం. ఇక్కడ ధనస్సులోకి మూవ్ అవడంతో మీరు ఏం చేస్తారంటే బాగా భోజనం, చాలా అంటే నూనెలో దేవేసి బాగా కారంతో ఉన్న స్పైసీ ఫుడ్ అట్లాంటివి బాగా సేవించడం జరుగుతుంది. దాని మూలాన వచ్చే ఇండైజెషన్ ఇష్యూస్, డైజెస్టివ్ ట్రాక్ ఇష్యూస్ ఇటువంటివి ఏమైనా ఉండడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ప్రయాణాల్లో భోజనం సమయానికి వేళలో తీసుకోలేకపోవడం, హెడేక్స్ అప్పుడప్పుడు ఉంటే ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ విత్ సిస్టర్స్, బ్రదర్స్ జరిగితే జరగచ్చు, అటువంటివి లేకుండా చూసుకోండి. వాటి మూలాన వచ్చే తలనొప్పులు తప్ప మిగతా విషయాల్లో ఎక్కడా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు అష్టమంలోకి రేపు వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖున రెట్రో మోషన్లో మిథునానికి చేరుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆల్మోస్ట్ మే నెల నుంచి, మే 15వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ 11, 12 వరకు మీరు ఫేస్ అయిన డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి, బర్పింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కొంచెం అల్సర్స్ ఏమన్నా వచ్చి ఉంటాయి కొంతమందికి, కాస్త డయాబెటిక్ అలారమ్స్ మోగుంటాయి కొంతమందికి. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా వరకు రిలాక్స్ అవుతారు, ఇబ్బంది ఉండదు. డయాబెటిక్స్ రివర్స్ అయ్యే మార్గాలు కూడా ఇక్కడ చాలా మందికి నాకు కనబడుతున్నాయి. టేక్ ది అప్రాప్రియేట్ ట్రీట్మెంట్. అన్నాను కదా అని మందులు విసిరేయకండి. తర్వాత మ్యారేజ్ పరంగా లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రేమపూర్వకంగా మీరు బాగా సెటిల్ ఇన్ అవ్వడం, చక్కగా మాటలు జరపడం, ప్రేమపూర్వకంగా బంధాలు ఏర్పరచుకోవడం, చక్కగా ఒకళ్ళకొకళ్ళు మాట ఇచ్చిపుచ్చుకోవడం, సంతోషంగా ఉండడం, అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ బాగా పెరగడం ఇరువురికి కూడా బాగుంటుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి మీకు చంద్రుడే అవుతారు కాబట్టి ఈయన 2.5 రోజులకి ఫాస్ట్గా వెళ్ళిపోయే గ్రహం కాబట్టి ఈ భగవానుడిని ఉద్దేశించి ఇక్కడ ఏమవుతుందంటే మీకు
అంటే ఒక హెల్ప్ అందుతుంది. ఒక హెల్ప్ అందడము, లేకపోతే ఒక మంచి మాట చెప్పేవాళ్ళు ఉండడం, మంచి సలహా చెప్పేవాళ్ళు ఉండడం, మ్యారేజ్ పరంగా కూడా ఇలా ఉంటే బాగుంటుంది అనే జ్ఞానాన్ని ఆర్జించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అట్ ది సేమ్ టైం కొంచెం ఇమోషనల్గా కూడా అవుతారు మ్యారేజ్ హౌసెస్లో. అంటే మ్యారేజ్ ఆస్పెక్ట్లో కాస్త టైంకి రాలేదనో, లేకపోతే బయటికి తీసుకెళ్ళలేదనో, ఆదివారం కూడా ఫ్రెండ్స్తో వెళ్ళామనో, ఇంట్లో నేను చేసిన పులిహార నచ్చలేదనో, లేకపోతే ఏదో ఒకటి ఇటువంటివి చిన్నవి ఎటువంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ శుక్రులు ఇద్దరు నవమ దశమాధిపతులు అవుతారు కాబట్టి ఇక్కడ కన్యా రాశి తులారాశి అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా వృశ్చికం నుంచి ధనుసుకు వెళ్ళిపోతారు. సో ద్వితీయ స్థానానికి వెళ్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఉద్యోగపరంగా మీరు మూవ్మెంట్, అంటే ఏదైనా లగ్జూరియస్ కంఫర్ట్ ప్లేస్లు ట్రైనింగ్లు అటెండ్ అవ్వడం, ఆ ట్రైనింగ్లో కూడా బాగా మంచి లావిష్గా ఉండడం, లగ్జూరియస్గా ఉండడం, కంఫర్ట్తో ఉండడం, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎంజాయ్మెంట్ ఉండడం, ఒక్కొక్కసారి మీ లైఫ్ పార్ట్నర్ని కూడా మీతో పాటు ఈ రోజుల్లో క్యాంపులకి తీసుకెళ్లే ఆస్కారం కూడా బాగా ఏర్పడుతుంది. ఆపర్చునిటీస్ వచ్చి జాబ్ మారాలి అనుకుంటే కనుక అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ జాబ్స్ మారచ్చు. ఎప్పటి నుంచి? డిసెంబర్ 20వ తారీఖు దగ్గర ఈ డిసెంబర్ 15-11 నుంచి అప్పుడు మేము అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్స్ పెట్టుకోవడం డిసెంబర్ 5 నుంచే మొదలు పెట్టండి. అప్పుడు మీకు 15వ తారీఖు కల్లా కాల్స్ మొదలవుతాయి. మీకు అప్పుడు ఆ 5-day బ్రాకెట్ ఏదైతే ఉందో డిసెంబర్ 15th to 20th, అక్కడ మీ సెలెక్షన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోయి మీరు సెలెక్ట్ అవ్వడానికి ఆస్కారాలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. బట్ మీ జన్మకుండల్లో ఏ రకంగా ఈ ప్లానెట్స్ ప్లేస్ అయి ఉన్నారు, ఆ జన్మకుండల్ని ప్రకారం మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉంటే కనుక ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవడానికి మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100% 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి? శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో, ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి బాగోకపోవడానికి నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడా అనే. బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే, దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటల్లో ఉండడం కానివ్వండి జరుగుతుంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి, పీచున్న కొబ్బరికాయ, పూర్ణ ఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల, మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయకి చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి అది
యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో, ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి, అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఆగి ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది 11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు, ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయుంచి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతరత్ర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు. ఎందుకంటే అది మన నెగటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయొచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను, ఈ వ్యాన్లు, అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ది రిజల్ట్. గుడ్ లక్.